ఫ్రెండ్స్, మామిడి పండు, చియా సీడ్స్, ఫ్రై ఇడ్లీ. ఈ కాంబినేషన్ టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి ఎనర్జీ ఫుడ్. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకసారి తిని చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. బాగా పండినటువంటి మామిడి పండును ఒకటి తీసుకొని అది ముందుగా బాగా కడగండి. కడిగిన తర్వాత దానిపైన చెక్కును తీసివేయండి. చెక్కును తీసిన తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కలను మెత్తని గుజ్జులాగా తయారు చేసుకోండి. మామిడి పండు గుజ్జును మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత అందులో 2-3 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఇలా పెరుగుతో మామిడి పండును తింటే షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల చియా సీడ్స్ వేసి బాగా కలపండి. చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. చియా సీడ్స్లో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చియా సీడ్స్ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. 2-3 గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని బయట పెట్టి మీరు ముందుగా 2-3 ఇడ్లీలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఇడ్లీ ముక్కలన్నింటినీ వేసి బాగా ఫ్రై చేయండి. మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే పిల్లలకు ఇలా ఫ్రై చేసి ఇవ్వండి. ఇవి ఆనియన్ ఫ్రై కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై చేసిన ఇడ్లీ ముక్కలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవారికైతే కొంచెం కారం మసాలా కూడా వేసి ఇవ్వండి. చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడి పండు మిశ్రమాన్ని తీసుకొని అందులో వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మామిడి పండులో విటమిన్ A, C ఎక్కువగా ఉండి శరీరానికి ఇమ్యూనిటీ మరియు ఎనర్జీ ఇస్తుంది. ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా హెల్తీగా మరియు టేస్టీగా ఉంటుంది. మీకు ఇంత చక్కటి రెసిపీని చూపించినందుకు లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.